నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ ఆఫీస్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు జిల్లా పరిషత్ హైస్కూల్ తదితర చోట్ల జాతీయ జెండాలను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. రూరల్ మండలం పెదతాడేపల్లి గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్ పోతుల అన్నవరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రామన్నగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ పి నాగేశ్వరరావు మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. కొమ్ముగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు గారపాటి వైకుంఠం నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. గ్రామ సర్పంచ్ తాడేపల్లి బేబీ శ్రీను దంపతులు స్కూల్ డైరీ పెన్నులను బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం సత్తా చాటుతుందని అన్నారు. 1947 తర్వాత భారతదేశం చూసుకుంటే గడిచిన 79 సంవత్సరాల్లో ఎంతో పురోగతి మనం చెందాం. అయినప్పుడు కూడా మన శకంలో మోడీ గారికి ముందు, మోడీ గారి తర్వాత అనే విధంగా ఈ భారతదేశాన్ని పరిపాలన జరుగుతూ ఉంది. ఇవాళ చిన్న దేశాలైనటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా వంటి పెద్ద దేశమైన చైనా వంటి మరి ఇతర దేశాలందరూ కూడా భారతదేశంలో వచ్చి చొరబాట్లు చేసి టెర్రరిజాన్ని కల్పించినప్పుడు మరి భారతదేశంలో అంత ముందు ఉన్నటువంటి పార్టీలు అయ్యి కూడా మరి దాన్ని ప్రతిఘటించలేని పరిస్థితి. అలాంటి స్థితిలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాగా దీన్ని తీసుకొచ్చి మన స్వదేశంలో తయారైన వెపన్స్ ద్వారా యుద్ధం చేసి గెలిచినటువంటి మొట్టమొదటి యుద్ధం ఇది పాకిస్తాన్తో మనం జరిగింది. అది అటాక్ అనుకోవచ్చు మనం, కానీ యుద్ధానికి సిద్ధపడి భారతీయులంతా కూడా ఎంతోమంది జవాన్లు చనిపోతా కూడా ప్రాణాలకు ముందుకొచ్చి ఆ చేసిన చాలామంది చనిపోయారు కూడా మొన్న. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు స్వతంత్రం మనకు వస్తే ఈరోజు ప్రపంచ దేశాలంతా కూడా భారతదేశంలో చేసే విధంగా చేసిన. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, తహసీల్దార్లు ఎం సునీల్ కుమార్, టి రాజరాజేశ్వరి, ఎంపీడీఓ ముప్పిడి వెంకటేశు, ఇంకా పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత జాతీయ పతాకాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మనకు స్వాతంత్ర్యం లభించిందని గుర్తు చేశారు. ప్రపంచంలో భారత్ తిరుగులేని ఆర్థిక వ్యవస్థగా ఉండేందుకు కృషి చేస్తోందని అన్నారు. అలాగే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన P4 పథకం మంచి ఫలితాలు ఇస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. జిల్లాలో అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం వివిధ శాఖల అభివృద్ధి శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. స్వేచ్ఛ అనే 2 అక్షరాలు సాధించడానికి జిల్లా శాఖ మార్చులు కుటుంబాలకు గౌరవంగా మర్యాదగా వారి కృతజ్ఞత రైతులు మన అమాత్యులు దుర్గేష్ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తోంది. సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది. అపార అనుభవం, పరిపాలనా దక్షత, దార్శనికత ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తొలగించడం కోసం ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మార్గదర్శులతో బంగారు కుటుంబాలను అనుసంధానిస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. ఎన్నికలలో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను వరుసగా అమలు చేస్తా ఉన్నాం. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి
తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక తోడ్పాటు, ప్రతి ఏటా రైతుకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా 20,000 రూపాయల పెట్టుబడి సాయం, అర్హులైన మహిళలందరికీ ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు వంటి వాటిని ఇప్పటికే అమలు చేశాం. మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ టి నరసింహకిషోర్, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, స్వతంత్ర సమరయోధుల కుటుంబాలు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం అనేది కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, అది బాధ్యత కూడా అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మనం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుతూ ప్రజలకు న్యాయం అందేలా కృషి చేయాలని అన్నారు. అలాగే ప్రతి పౌరుడు చట్టాన్ని గౌరవించి న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని తెలిపారు. మన దేశ అభివృద్ధి కోసం అవినీతి రహిత పరిపాలన, సమానత్వం, విద్యా విస్తరణ, పేదల సంక్షేమం వంటి అంశాలు ముఖ్యమైనవని చెప్పారు. పిల్లలైనటువంటి మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీని మన ద్వారా ఎటువంటి మచ్చ అనేది రాకుండా మనం చేయగలిగినంత మనసా వాచా కర్మణ రాజ్యాంగబద్ధంగా మన సర్వీస్ ని రెండర్ చేస్తూ మన ఇన్స్టిట్యూషన్ కి మంచి పేరు తీసుకురావాలి. మన ద్వారా ఇన్స్టిట్యూషన్ కి ఎప్పుడు ఎలాంటి బ్యాడ్ నేమ్ కానీ రిమార్క్ కానీ ఉండేలాగా కాకుండా అందరూ చక్కగా రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాలని చెప్పి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వేచ్ఛగా ఇంకా సంతోషంగా మన భారతదేశంలో ఉండగలుగుతున్నాము అంటే కేవలం అది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాత్రమే. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాకుండా విధులని. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం కండవల్లి రవళి స్పిన్నింగ్ మిల్స్ లో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉండ్రాజవరం మండల తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్ కు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉత్తమ తహసీల్దార్ అవార్డునిచ్చి అభినందించారు. ఈ మేరకు ప్రశంసా పత్రాన్ని అందించారు. ప్రసాద్ కు తణుకు తహసీల్దార్ గా పనిచేసే కాలంలో కూడా ఉత్తమ అధికారి అవార్డు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇంకా పలుచోట్ల అనేక అవార్డులు, రివార్డులు అందుకున్న ప్రసాద్ కు తాజాగా ఇచ్చిన పురస్కారంతో కలిపి 11 ప్రశంసా అవార్డులు పొంది రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్డీఓ సుస్మితలు పాల్గొని పిఎన్డి ప్రసాద్ ను అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు ఎస్వీకేఎస్ శర్మ మహిళలతో వరలక్ష్మి పూజలు చేయించారు. ఈ పూజలో సుమారు 1500 మంది ముత్తైదువులు పాల్గొన్నారు. అలాగే పూజలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం అధికారులు పసుపు, కుంకుమ, గాజులు, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిప్రకాష్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్యప్రకాష్ పాల్గొన్నారు. దేవరపల్లి మండలానికి చెందిన మానవతా సభ్యులు బలుసు సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతులు అందించిన సాంఘిక సేవలకు గుర్తింపుగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతులు విశిష్ట సేవా పురస్కారం అందించారు. ఈ సందర్భంగా తమను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు అభినందించినట్లుగా వారు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు త్యాగాలను నేటి యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. అమలాపురం పట్టణంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన భారత 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంతో స్వాతంత్ర్యం సిద్ధించిందని చెప్పారు. నయా భారత అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహించామని అన్నారు. అనంతరం పోలీసు బలగాలు, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. భారతదేశం సాధించిన స్వేచ్ఛాయుతనానికి చిహ్నంగా శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక గేయ నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. సనంలో కోనసీమ జిల్లా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం లభించింది. మలికపురం మండలం గొర్వపాలెం పంచాయతీ గ్రామం కేసునపల్లి గ్రామంలో హ్యాచరీ స్థాపన కోసం 5 ఎకరాల భూమిని మత్స్యకారులకు కేటాయించబడింది. రామచంద్రపురం మండలంలో ద్రాక్షారామ గ్రామంలో సుమారు 4 ఎకరాల భూమిని గ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థాపన కోసం ఏపీఐఏసీ కేటాయించడమైంది. ప్రజల సమస్యల పరిష్కార వేదికగా కార్యక్రమం అధికారులను ప్రజలకు అత్యంత దగ్గరగా చేర్చే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మన జిల్లాలో రాష్ట్రంలో అగ్ర భాగాన నిలిచింది. మన జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 27,069 ఆర్జీలు అందగా వాటిలో 25,420 ఆర్జీదారులు అధిక సంతృప్తి స్థాయిలో పరిష్కరించబడ్డాయి. ఖరీఫ్ సీజన్ 2025 గాను 1,62,941 ఎకరాలు విస్తరణ వరి పంట సాగుతూ ఉంది. ప్రస్తుతం సీజన్ లో 52,178 మంది కౌలుదారుల రైతులకు రుణార్హత కార్డులు జారీ చేశాం. ఖరీఫ్ 2025 సీజన్ లో మొత్తం 32,887 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచడమైంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజు స్త్రీ శక్తి పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళలకు ఆర్థికంగా మేలు జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శుక్రవారం రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్లో మహిళలకు స్త్రీశక్తి ఫ్రీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని, మహిళలందరూ ఫ్రీ బస్సును ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభిరామారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మడివరం విష్ణాలయం సెంటర్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, చెల్లి అశోక్, గుత్తుల సాయి,
ఓగోరి భాగ్యశ్రీ, గొల్లకోటి దర్బాబులు పాల్గొన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తానని ఆ రోజు హామీ ఇవ్వటం, మరి ఈరోజు ఒక పండగ వాతావరణంలో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి అమరావతిలో ఈ బస్సు లాంచింగ్ చేయడం జరిగింది. మన ముమ్మడివరం నియోజకవర్గంలో మరి మన మహిళా సోదరి మనలో అందరూ కూడా వచ్చి మన ముమ్మడివరం హెడ్ క్వార్టర్లో ఈరోజు ఈ బస్సు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్న మహిళా సోదరి మనందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మరి ఇచ్చిన హామీలన్నీ కూడా పెద్ద ఎత్తున పూర్తి చేసుకుని మహిళలందరికీ కూడా పెద్ద ఎత్తున అండగా ఉండి మహిళలకి నెలకి కనీసం 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు ఈ ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు స్టార్ట్ చేయడం చాలా సంతోషం. మా నియోజకవర్గంలో ఉన్న మహిళా సోదరి మనందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదల పక్షపాతిగా ముందడుగు వేస్తున్న కూటమి ప్రభుత్వం, భీమవరం స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. అరకు ప్రాంతంలో అంబరాన్నంటిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు, వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండాలు, జాతీయ పతాకాలను ఎగురవేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ, మాజీ మంత్రి నాగేశ్వరరావులు, సమరయోధుల విగ్రహాల వద్దకు తరలివచ్చిన వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు, వివిధ విద్యాసంస్థల విద్యార్థులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రెపరెపలాడిన జాతీయ పతాకాలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్. రాజమండ్రిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ విశిష్ట సేవలకు పురస్కారాలు అందజేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రాజమండ్రి కోర్టులో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. కండవల్లి కర్మాగారంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలి, అమలాపురంలో హితవు పలికిన రాష్ట్ర మంత్రి సుభాష్. రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్లో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.